Remember what God has said concerning you. God said you are insisted upon a hill that cannot be hidden. He said you are the light of the world. Praise the Lord. Hallelujah. Hallelujah. సంతోషంగా గట్టిగా హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు. మీ పక్కన ఉన్న వారిని చిన్న చిరునవ్వుతో వందనం చెప్పి పలకరించండి. దేవుని వాక్యానికి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చదవబడిన వాక్యాన్ని బట్టి మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ చేరిన ఈ మాటలు లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సునివ్వండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువుల వారు చెబుతున్నటువంటి మాట, ఆయన ఏమంటున్నాడు? అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు కూడా నశింపక ఆయన ద్వారా, అనగా యేసు ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ మాటలు జరగబోవు పరిస్థితిని యేసు ప్రభు చెబుతా ఉన్నాడు. జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరగబోయేదాన్ని ప్రభువు చెబుతా ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, అరణ్యములో మోషే సర్పమును ఏ రీతిగా అయితే ఎత్తాడో మనుష్య కుమారుడు ఆ రీతిగా ఎత్తబడాలి. అలా ఎత్తబడినప్పుడే మనకి నిత్య జీవము అని ప్రభువు చెప్పాడు. ఎప్పుడైతే మనుష్య కుమారుడు ఎత్తబడతాడో, ఎత్తబడ్డప్పుడే మనకి నిత్య జీవం అన్నాడు. మోషే సర్పమును పైకెత్తాడు. ఎందుకు సర్పాన్ని పైకెత్తాడు? ఏమి అవసరం వచ్చి సర్పాన్ని పైకెత్తాడు? ఎత్తబడడానికి, ఈ ఎత్తబడడానికి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఎందుకని ప్రభు ఆ రీతిగా చెబుతా ఉన్నాడు? ఒకసారి మనము పరిశీలన చేద్దాం. మనము సంఖ్యాకాండములోనికి ఒకసారి వచ్చినట్లయితే 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు చదువుదాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చలిసారములు లేవు. చలిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనేది. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఇశ్రాయేలు మొరను విన్నాడు. ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ప్రార్థనను విన్నాడు. 430 సంవత్సరాలు వారు దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు కనికరించి వారి ఆర్తధ్వని విని అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకము చేసుకొని, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేస్తానన్నాడు. నీ సంతానమును సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. నీకు చేతనైతే బయటికి వచ్చి ఆకాశం నక్షత్రాలను చూడు, వాటిని లెక్కించు, నీ సంతానం అలాగవుతుంది అని చెప్పి
అబ్రహాముకి మరి చక్కని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ప్రభు ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు వారు చేస్తున్నటువంటి, వారు పెడుతున్నటువంటి ఆ వెట్టి చాకిరి చేయలేక రోదనతో కన్నీటితో వారు ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు ఆ ప్రార్థన విని మోషేను పంపించాడు. ఆ మోషేను పంపించి ఆ ఇశ్రాయేలును విడిపించాడు. ఆ దేశంలో గొప్ప కార్యాలు చేశాడు. 10 తెగుళ్లను పంపించి ఐగుప్తులను నాశనం చేశాడు. ఆ తెగుళ్ళు ఐగుప్తు మీద కురుస్తున్నప్పుడు ఇశ్రాయేలు సంతోషంగా వారి గృహాల్లో ఉన్నారు. వారికి ఎలాంటి నష్టం వాటిల్లో లేదు. దేవుడు మోషేను పంపించి అద్భుత కార్యములు జరిగించి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వములో నుంచి ఇశ్రాయేలును విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించి మన్నాను కురిపిస్తూ పంట నుండి నీళ్ళనిస్తూ వారిని పోషిస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడిచ్చే ఆహారం వారికి నచ్చలేదంట. ఆకాశం నుండి దేవదూతలు పూజించే మన్నాను పంపించి రోజు కడుపు నింపుతా ఉంటారు, సరిపోలేదు వాళ్ళకి. ఒళ్ళు కొవ్వెక్కింది. కొవ్వెక్కి ఏమంటున్నారు చూడండి, ఆహారం లేదు, నీళ్లు లేవు, చలిసారం లేవు, ఈ అన్నము మాకు అసహ్యమైనది అనేది. ఏ అన్నము? దేవుడిచ్చి మన్నా వారికి అసహ్యమైందంట. దేవుడిచ్చి జీవాహారం వారికి అసహ్యమైందంట. ఈరోజు చాలా మంది విశ్వాసులు బోధించే బోధ వినట్లేదు. దురద చెవులు ఎక్కువైపోయాయి. దేవుడు మాట్లాడుతాడని మర్చిపోయారు. ఈరోజు వాక్యంలో 4 ముక్కలు తెలిస్తే చాలు, ఇంకా వారిని పట్టుకోలేము. దేవుడు సేవకుని పెట్టాడు ఎందుకు అంటే నడిపించడానికి. మోషేను పెట్టాడు ఎందుకంటే ఇశ్రాయేలు నడిపించడానికి. సంఘాన్ని దేవుడు కాపురులకు ఇచ్చాడు ఎందుకు అంటే నడిపించడానికి. పేతురుతో అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా ప్రేమిస్తున్నాను, ఇదిగో నా గొర్రెలను మేపుము. మళ్ళా అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా ప్రేమిస్తున్నాను, ఇదిగో నా గొర్రెలను కాయుము. మళ్ళా అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలుసు కదా ప్రభా, నా గొర్రె పిల్లలను మేపుము అంటాడు. బాధ్యత పెట్టాడు ప్రభు. ఎందుకు అనంటే తన సంఘాన్ని తన వాక్యము చేత, తన జీవజలము చేత నింపాలని, ఆ వాక్యము చేత ఉదక స్నానము చేయించాలి, ఆ వాక్యము చేత సంఘాన్ని శుద్ధి చేయాలి. ఆ వాక్యము జీవాహారమైంది మనకి. ఆ వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ వాక్యం మనకి వెలుగై ఉంది. ఆ వాక్యం మనకి జీవమై ఉంది. ఆ వాక్యము మనకి వెలుగై ఉంది. మన పాదములకు దీపమై ఉంది. మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము దేవుడిచ్చు జీవాహారము. కానీ ఈరోజు చాలా మందికి ఆ జీవాహారం వద్దు. పెద్దరికలు కావాలి, హోదాలు కావాలి, అందరికీ కనబడుడు కావాలి. దేవుడు ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. తలాంతు ఉన్నప్పుడు ప్రభు మహిమార్థమై పని చేయాలి. దేవుడు చెప్పాడు,
ఇదిగో నువ్వు వెళ్ళు, నేను ఇశ్రాయేలుకు ఒక రాజుని ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు. ఆయన వస్తూ ఉంటే అందరూ భయపడ్డారు. ఇదిగో ప్రవక్త వస్తున్నాడు, ఒక్కొక్కడికి చెమటలు పట్టాయి. ప్రవక్త వస్తున్నాడంటే ఏదో ఒక వార్తను తీసుకొని వస్తున్నట్టు. అది మంచిదైతే సంతోషము, చెడుదైతే చాలా ఘోరమైన పరిస్థితి. అందుకనే సమూయేలు వస్తున్నాడు అంటే అక్కడ ఉన్న వారందరూ భయపడ్డారు. కానీ ఆయన యెష్షయి ఇంటికి వచ్చి నీ కుమారులను పిలువమంటే అందరినీ పిలిచాడు. ఇంకెవరు లేరంటే ఉన్నాడు ఒకడు కడసారుడు, గొర్రెలు కాసుకుంటాడు, పిలవమన్నాడు. వెంటనే పిలిచాడు. రాగానే ప్రభువు చెప్పాడు, ఇదిగో నేను కోరుకున్న రాజు ఇతడే అన్నాడు. వెంటనే అతన్ని తైలముతో అభిషేకించాడు, ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. కానీ వెంటనే రాజు అయిపోలేదు. ఇంచుమించు 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఓవర్ 20 years వెయిట్ చేశాడు. ఏ ఇశ్రాయేలుకు రాజు అయితే చెప్పాడో ఆ ఇశ్రాయేలు రాజు దగ్గరే పనిచేస్తున్నాడు. అది తగ్గింపు. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీకు నువ్వుగా హెచ్చించుకోవడానికి వీల్లేదు, మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి వీల్లేదు. ప్రభువు చేస్తే దాన్ని స్వీకరించాలి. ప్రభు మనల్ని గొప్ప చేసినప్పుడు దాన్ని అంగీకరించాలి. మనకి మనమే గొప్పలు చేసుకోకూడదు. ఇశ్రాయేలు పెద్దలు అదే పని చేశారు. దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా అన్నారు. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. అగ్ని చేత కాల్చివేశాడు వారిని. వారికి వారే గొప్ప చేసుకుందాం అనుకున్నారు, ఒప్పుకోలే. ఎందుకు? అక్కడ దేవుడు మోషేని పెట్టాడు. ఏర్పరచబడి వారు ఉన్నాడు అక్కడ. ప్రభువు నీకు పిలుపునిస్తే, నిన్ను పరిచర్యకు పిలిస్తే, నిన్ను సేవకు పిలిస్తే తగిన సమయంలో ఆయన నిన్ను బయటికి లేపుతాడు. దేవుడు పిలిచిన వారిని ఎవ్వడు కూడా ఆపజాలడు. ఎవరు ఆపలేరు. నేను సేవకు వచ్చిన కొత్తలో చాలా మంది అన్నారు, బ్రదర్ నిన్ను పెద్ద పెద్ద స్టేజ్లు ఎక్కిస్తానన్నారు. నేను అన్నా, నువ్వు నన్ను ఎక్కించడానికి? Who the hell are you? అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 years అయిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు నాకు. మాట్లాడలేదు. ఎందుకు అవసరం మనకి? దేవుడు నిన్ను పిలిస్తే ఆయన హెచ్చిస్తాడు. శిష్యులు ఇద్దరు కొట్టచేస్తున్నారు, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను అని అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారంట. ఈ రాజ్యంలో ఎవరు గొప్పవారు అని. ప్రభు అన్నాడు, నా రాజ్యంలో ఎవరు గొప్పవారో తెలుసా? ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడు అన్నాడు. హల్లెలూయా. నీవు ప్రభు సన్నిధిలో ఎంత తగ్గించుకుంటావో అంతగా ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. ఈ ప్రజలకంట దేవుడిచ్చే ఆహారం అక్కర్లేదంట. పాతవే బాగుందంట, రోత జీవితమే బాగుందంట, వెట్టి చాకిరే బాగుందంట, బానిసత్వమే బాగుందంట. ప్రభు ఇచ్చే జీవాహారం వద్దంట. దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలే. ఏం చేస్తాడు చూద్దాం. ఏమంటున్నారు? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చెరిసారము లేవు, ఈ అన్నం మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయేరే. దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఒక మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆ మార్గము గుండా వెళ్ళకుండా దాని నుండి తొలగిపోతే ఆయన ఒప్పుకోడు. తాపకరమైన సర్పములను పంపించాడు. పంపించి అవి కరిస్తే చచ్చిపోయారు. చాలా మంది చచ్చిపోయారంట. మీరు
దీనికి ముందున్న అధ్యాయాలన్నీ చదవండి. నిర్గమకాండం నుంచి చదవండి, ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పటి నుంచి చదవండి. ఎక్కడ కూడా తాపకరమైన సర్పముల చేత చచ్చిపోయినట్లేదు. దేవుని కోపం వచ్చింది. చెప్పిన మాట వినప్పుడు, నడిపిస్తున్న మార్గంలో నడవనప్పుడు దేవుడు ఊరుకోడు. తాపకరమైన సర్పములను పంపిస్తాడు, తెగుళ్లను పంపిస్తాడు. అలా పంపించినప్పుడు అవి కరిచినప్పుడు చచ్చిపోయారు చాలా మంది. చచ్చిపోతే అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వస్తే అప్పుడు మరలా మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మేము పొరపాటు చేస్తామయ్యా, మేము తప్పు చేస్తాము, నీకు విరోధంగా మాట్లాడాము, దేవునికి విరోధంగా సరిగాము, మమ్మల్ని క్షమించయ్యా అని అంటే ఏం చేశారు చూడండి. కాబట్టి ప్రజలు మోషే యుద్ధకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా ఏం చెప్పాడు చూడండి, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కలవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చాడు. మోషే దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా మేము దేవునికి నీకు విరోధంగా మాట్లాడాము, దయచేసి మమ్మల్ని క్షమించు, మా కొరకు దేవుని వేడుకో, ఈ సర్పములను తొలగించమని చెప్పు అని అంటే, మోషే భూమి మీద సాత్వికుడు, దీనుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు. ఆయన వెళ్ళి ప్రభుతో అన్నాడు, అయ్యా దయచేసి వీరి పాపాన్ని క్షమించు, ఈ సర్పములను తొలగించు అని అంటే, వెంటనే ప్రభు ఏం చెప్పాడు, నీవు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి దాన్ని నిలబెట్టు, ఎవరైతే దాని వైపు చూస్తారో వారు బ్రతుకుతారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దాని వైపు చూచుతారో వారు బ్రతుకులని మోషేతో సెలవిచ్చారు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును చూచి, ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికేను. దేవుడు చెప్పాడు, మోషే ఒక సర్పాన్ని చేయించు, దాన్ని స్తంభం మీద నిలబెట్టు, ఎవరైతే ఆ సర్పం వైపు చూస్తారో, ఆ స్తంభం వైపు చూస్తారో వాడు మరలా బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? ఎవరైతే దాని వైపు చూస్తారో వారందరూ కూడా బ్రతుకుతారు. మోషే సర్పాన్ని ఎత్తాడు. స్తంభం మీద పెట్టి సర్పాన్ని ఎత్తినప్పుడు ఎంతమంది అయితే దాని వైపు చూశారో వారందరూ కూడా మరలా బ్రతికారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. వారందరూ కూడా మరలా బ్రతికారు. యేసయ్య అంటున్నాడు, మోషే అరణ్యంలో ఏ రీతిగా అయితే సర్పము ఎత్తబడిందో, ఎవరైతే దాని వైపు చూశారో, ఏ రీతిగా అయితే చనిపోయిన వారందరూ బ్రతికారో, ఇదిగో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. అలా ఎత్తబడినప్పుడు ఎంతమంది అయితే దాని వైపు చూస్తారో, ఎంతమంది అయితే ఆయన వైపు చూస్తారో వారందరూ కూడా మరలా బ్రతుకుతారు. అందుకే అన్నాడు, నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎత్తబడితే మనకి నిత్య జీవము, మనుష్య కుమారుడు ఎత్తబడితే మనకు పరదైసు, మనుష్య కుమారుడు ఎత్తబడితే మనకు పరలోకము, నిత్య నివాసము, నిత్య జీవము, నిత్య సంతోషము అని అంటున్నాడు. మోషే ఏ రీతిగా సర్పాన్ని ఎత్తాడు, నేను కూడా ఎత్తబడాలి. ఎక్కడికి ఎత్తబడాలి?
ఆయన ఎత్తుపడ్డప్పుడు అందరూ చూడాలి. ఆయన ఎత్తుపడ్డప్పుడు అందరూ చూడాలి. శిష్యులతో ముమ్మారు చెప్పాడు, ఇదిగో యెరూషలేము వెళ్తున్నా, మనుష్య కుమారుని పట్టుకుంటారు, చిత్రహింసలు పెడతారు, అతన్ని సిలువకి అప్పగించేస్తారు, మనుష్య కుమారుడు తన ప్రాణాన్ని పెడతాడు అని ముమ్మారు చెప్పాడు. వాళ్ళకి అర్థం కాలే. కానీ ఒకరోజు రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది. మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడ్డాడు. ఆయన్ని భయంకరంగా హింసించారు, ఆయన భయంకరంగా కొట్టారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు, పిడికెలు బిగించి కొట్టారు. ఒకడు కాండ్రించి ఉమ్మి వేశాడు, ఒకడు ముళ్ళ కిరీటం పెట్టాడు, ఒకడు చప్పు మీద కొట్టాడు. అనరాని మాటలు అన్నారు, దేనికి బదులివ్వలేదు. బదులు పలుకని ప్రేమ అయినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఒక్క మాట అంటే ఎంత ఎగిరిపడతామో, భర్త ఒక మాట అంటే ఎంత ఎగిరిపడతామో, భార్య ఒక మాట అంటే ఎంత ఎగిరిపడతామో, సేవకుడు ఒక మాట అంటే ఇంకా మందిరానికి రాము. ఎలా మానేసిన వాళ్ళు ఇక్కడ? ఈరోజు ఎంత దిగజారిపోయిన స్థితిలో మనం ఉంటున్నామో, క్రీస్తు ప్రేమను గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటుంది సంఘం ఈరోజు. క్రీస్తు చేసిన త్యాగమును గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు విశ్వాసులు ఈరోజు. ఆయన పడిన శ్రమ, ఆయన పడిన అవమానము ఒక్కడికన్నా గుర్తుందా? బాప్తిజం పొందాలంటున్నావు, విశ్వాసం అంటున్నావు, రక్షింపబడాలంటున్నావు, పరిచయం చేస్తున్నట్టున్నావు, జ్ఞాపకం ఉందా త్యాగము నీకు? మర్చిపోయారు ఈరోజు. బోధించేవాడు ఎక్కడున్నాడు? ఎంతసేపు ఆశీర్వాదాలే, ఎంతసేపు ఇల్లు కట్టుకోవడాలే, వస్తు వాహనాలే, ఆభరణాలే. ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ, ఆ అగాపే ప్రేమ ఎవడు గుర్తిస్తున్నాడు ఈరోజు? మర్చిపోయారు ఈరోజు. దేవుడు ఆయన కృప కలిగి, ఆయన కనికరించి వరాలిచ్చాడు. అది సంఘ క్షేమము కోసం ఇచ్చాడు వరాలు, ప్రభువుని మర్చిపోమని కాదు. దేవుడు మోషేతో చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి దాన్ని పైకెత్తు, దాని వైపు చూసినవాడు రక్షింపబడతారంటే, పనికి మారిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాన్ని పూజించడం ప్రారంభించారు. దౌర్భాగ్యం, దౌర్భాగ్యం. దాన్ని పూజిస్తున్నారట. ఈరోజు ప్రతి మనుష్యుడు కూడా సిలువ యొద్దకు రావాలి. సిలువను పూజించవద్దు సమా, సిలువ పూజించడానికి కాదు, సిలువ ప్రభు యొక్క తగ్గింపుకు సాదృశ్యము. దేవుని యొక్క తగ్గింపునకు సిలువ సాదృశ్యమై ఉంది. మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన క్రైస్తవులము కాదు, చేతిలో సిలువ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులము కాదు. ఆయనలో ఉన్న తగ్గింపు మనలో ఉన్నప్పుడే మనము క్రైస్తవులము. అలా కాకుండా నువ్వు క్రైస్తవుని పిలిపించుకోకు, సిగ్గుచేటు, సిగ్గుచేటు. దేవుడు ఒక మంచి కార్యము చేయాలని మోషేతో చెబితే, ఈ పనికి మాలిన ఇశ్రాయేలు చేసిన పని ఏంటో తెలుసా? ఆ సర్పానికి పూజలు చేస్తా ఉన్నారు. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలు నేను చదువుతాను. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం యూదా రాజును
ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ళ వాడు యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలాను. అతని తల్లి జకర్యా కుమార్తె. ఆమెకు అభి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చుచుండిరి. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందండి. దానికి ఒక పేరు పెట్టి నెహుష్టు అని పేరు పెట్టి దానికి ధూపం వేస్తున్నారంట. దౌర్భాగ్యంలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు సంఘం దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు కనికరపడి మనల్ని రక్షించాలని ఒక కార్యము చేస్తే ఆ కార్యాన్ని పక్కన పెట్టారు. ఈరోజు దేవుడు కనికరపడి తన కుమారుణ్ణి సిలువకు అప్పగిస్తే ఆయన్ని మర్చిపోయారు. ఈరోజు ఆయన పక్కన పెట్టేసారు. ఈరోజు ఉందా నీ ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు? ఈరోజు ఉన్నాడా నీ రోజు దినచర్యలో క్రీస్తు? ఈరోజు ఆయనతో నీకు సహవాసం ఉందా? ఆయన నువ్వు నిత్యము వెంటాడుతున్నావా? పక్కన పెట్టేస్తావు. నీవు రక్షింపబడ్డావని ప్రభు కనికరించి నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకు మంచి స్థితిని కల్పించాడు. నువ్వేం చేస్తావు? ఉల్లు కొమ్మెక్కింది. ఇశ్రాయేలు చేసినట్టు నీ ఉద్యోగం నీకు దేవుడైపోయాడు, నీ వ్యాపారం నీకు దేవుడైపోయాడు, నీ భార్య నీకు దేవుడైపోయాడు, నీ భర్త నీకు దేవుడైపోయాడు, నీ కుటుంబము, నీ సంసారము, నీకున్న సమస్తము నీకు దేవుడైపోయాడు. కానీ దేవుడైన యేసయ్యను నువ్వు పక్కన పెట్టేస్తావు. ఈరోజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన దేవుడని ఆయనను పొడిచిన వాడు గుర్తించాడు. తెలుసా ఆయన పొడిచింది ఎవరు? ఆయన పొడిచింది ఎవరు? ఆయన పొడిచింది? శతాధిపతి. ఆయన ఇంకా బ్రతికున్నాడో చనిపోడలేదని ప్రక్కలో పొడిచాడు. పొడిచిన వెంటనే ఏమైందో తెలుసా? ఆయన దేహములో నుంచి రక్తమును నీళ్లను కారేను అని లేఖనము చెబుతా ఉంది. కారినప్పుడు ఏమైందో తెలుసా? ఆయనలో చూసి పొడిస్తే అది కారి ఆయన మీద పడింది. ఎప్పుడైతే ఆయన మీద పడిందో చరిత్ర చెబుతా ఉంది. వాడికి జబ్బు ఉంది, కళ్ళకి రోగం ఉంది. వాడికి పొడిచిన శతాధిపతికి రోగం ఉంది, కళ్ళ జబ్బుతో ఉన్నాడు వాడు. ఎప్పుడైతే అలా పొడిచాడో ఆ రక్తము నీళ్లు ఎప్పుడైతే అతని మీద పడ్డాయో అతని రోగము పోయేను అని చరిత్ర చెబుతా ఉంది. ఎప్పుడైతే ఆ రోగం పోయిందో అతను ఏమన్నాడు తెలుసా? నిజముగా ఇతను దేవుని కుమారుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. నిజముగా ఇతను దేవుని కుమారుడు. ఎక్కడ చెప్పాడు? మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం త్వరగా. ప్రధాన యాజకుడు ఒక్క నిమిషం ఎక్కడుంది అది? ఒక్క నిమిషం. మంచిది, అది ఇక్కడ మిస్ అయిపోయింది. సరే, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదువుకోండి. నేను ముందుకు వెళ్తున్నాను. ఎప్పుడైతే ఆయన ప్రక్కలో పొడిచాడో అతని నుంచి రక్తము కారి అతను జబ్బు పోయింది అని
చరిత్ర చెబుతా ఉంది. అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఈయన దేవుని కుమారుడు, ఈయన నిజమైన దేవుని కుమారుడు అని గ్రహించి అతను చేసిన పని ఏంటో తెలుసా? తన శతాధిపతికి రాజీనామా చేసి యేసుని ప్రకటించడం మొదలు పెట్టాడు. గట్టిగా చెప్పండి, ప్రభువుని స్తుతిద్దాం. అతని పేరు లాంగినస్. అతని పేరు లాంగినస్. చచ్చిపోయేంత వరకు యేసుని ప్రకటించాడు, మరణించేంత వరకు యేసుని ప్రకటించాడు. ఎందుకో తెలుసా? అతను దేవుని కుమారుడని గ్రహించాడు. ఈరోజు అతను దేవుని కుమారుడు నీకు తెలియదా? నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించలేదా? నీ జీవితంలో దేవుడు ఎప్పుడు నీ కన్నీటిని తుడవలేదా? మర్చిపోయావు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాదు, ఒంటికి చెమట పట్టట్లేదు కాదు, కడుపుకి ఆకలి తెలియట్లేదు కాదు, అన్ని సమృద్ధి అయిపోయాయి. ఈరోజు ఎత్తబడిన యేసయ్యను నువ్వు పక్కన పెట్టావు. ఆ ప్రభువే నిన్ను పక్కన పెడితే నిత్య నాశనానికి వెళ్తావు. జాగ్రత్త. ప్రభు ఈరోజు ప్రేమతో హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఆ శతాధిపతి ఏ రీతిగా అయితే ఎత్తబడిన యేసయ్యను చూసి ఆయన దేవుని కుమారుడని విశ్వసించి చచ్చిపోయేంత వరకు ఆయన వెంబడించాడు. విశ్వాసం అని పిలువబడుతున్న నీవు, క్రైస్తవుడు అని పిలువబడుతున్న నీవు, క్రైస్తవురాలు అని పిలువబడుతున్న నీవు చచ్చిపోయేంత వరకు ఆయన వెంబడించాలి. అలా వెంబడించని పక్షమున నిత్య నాశనానికి వెళ్ళడం తటస్థం. నిన్నెవడు ఆపలేడు. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ శిలువ యొద్దకు రావాలి అని పిలుస్తా ఉన్నాడు. ఆయన చెత్తనే మనకు రక్షణ, ఆయన చెత్తనే మనకు నిత్య జీవము. అదే యేసు ప్రభు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు యోహాను 3వ అధ్యాయము 15వ వచనం, అరణ్యంలో మోష సర్పము ఎలాగ ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు ఎత్తబడవలెను. ఆ ఎత్తబడిన యేసుని మనము వెంబడించాలి. ఆ ఎత్తబడిన శిలువ యొద్దకు మనం రావాలి. ఆయన వైపు చూస్తే, ఆయన్ని కలిగి ఉంటే, ఆయన్ని వెంబడిస్తే, ఆ శిలువ చాటున మరుగు చేయబడితే నిత్య జీవము అని ప్రభువు చెబుతా ఉన్నాడు. ఎంతకాలం నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్నావో ఈరోజు పైకి ఎత్తబడిన యేసయ్య నీలో ఉన్నాడా? ఆయన శిలువ నీలో ఉన్నదా? ఆయన చేసిన త్యాగము నీకు జ్ఞాపకం ఉందా? నిత్యమైన వెంబడిస్తున్నావా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ దూరంగా ఉంటే ప్రభు మరొక్కసారి పిలుస్తా ఉన్నాడు. ఆయన ఎద్దకు వస్తే ఆయన ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు. ఎందుకని ఈరోజు మరొకసారి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకోకూడదు? ఎందుకని మనం మరొకసారి పరిశీలన చేసుకోకూడదు? కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము? నిజముగా మనము క్రీస్తుని వెంబడిస్తున్నామా? నిజముగా ఆయన మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తన ఆఖరి గొప్ప గుట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడే. ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఇంకా నువ్వు దూరంగా ఉన్నట్లయితే ప్రభుతో చెప్పయ్యా, నేను ఆ ఇశ్రాయేలు వలె వెళ్ళిపోయాను ప్రభా. నా ఉద్యోగమే నాకు దేవుడైపోయాడయ్యా, నా కుటుంబమే నాకు దేవుడైపోయిందయ్యా, నా వ్యాపారమే నాకు దేవుడైపోయిందయ్యా, నీకు దూరంగా వెళ్ళిపోయినయ్యా, నన్ను క్షమిస్తావా?
ఒక్కసారి నన్ను క్షమిస్తావా? నిన్ను దూరం పెడుతూనే బల్లలో చేయి వేస్తున్నాను ప్రభా, నీకు దూరంగా ఉంటూనే రొట్టె విరుస్తున్నానయ్యా, నన్ను క్షమిస్తావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. మనస్ఫూర్తిగా నువ్వు ఆయనను పిలిస్తే ఆయన మళ్ళా నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, కనికరముల దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ సమయంలో నీ వాక్యము చేత మాతో మాట్లాడేందుకు నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. విశ్వాసులను చెప్పుకుంటూనే, క్రైస్తవులను చెప్పుకుంటూనే నిన్ను దూరం పెట్టాను కదా ప్రభా. ఎంత దౌర్భాగ్యంలోనికి వెళ్ళిపోయామయ్యా. నీవిచ్చిన సమృద్ధిని అనుభవిస్తూనే నిన్నే దూరం పెట్టాను కదా ప్రభా. నీవిస్తున్న మన్నాను భుజించి, నీవిచ్చిన నీరు తాగి ఇశ్రాయేలు నిన్ను మరిచారు కదా ప్రభా. అయినా నువ్వు కృప చూపించావయ్యా. ఈరోజు మేము నీకు దూరంగా ఉండిపోయామయ్యా. ఒక్కసారి కృప చూపిస్తావా నాయనా? మా ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక్కసారి దర్శించు ప్రభా. నీకు, నీ సేవకునికి, సంఘానికి విరోధంగా అనేక సార్లు మాట్లాడాం ప్రభా. మమ్మల్ని క్షమించండి నాయన. ఇప్పుడే మమ్మల్ని దర్శించండి. మరొక్కసారి ప్రభా మీ ప్రేమతో నింపండి, మీ ప్రేమతో నింపండి. నూతన జీవాన్ని మరొక్కసారి దయచేయండి. పంది బొర్లినట్టు మరలా బొర్లిన ప్రభా. కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా తిరిగామయ్యా. ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. మరలా మీ హక్కున మమ్మల్ని చేర్చుకోమని ఎంతమంది బిడ్డలైతే నాయన మనస్ఫూర్తిగా ఈ ప్రార్థనలు ఏకీభవించిన వాళ్ళందరినీ దర్శించి మరొక్కసారి కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను.